ఎక్కడ దాకా వినపడాలి అని ఒక ధర్మసూత్రం ఉందట. మన రాముడు ఎక్కడి నుంచి వచ్చారో మీ అందరికీ తెలుసా? తెలిసే ఉంటుంది. మన ప్రాంతంలో భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చారని ఓ చిన్న మనసులో సంకల్పం. ఎందుకంటే మన ప్రాంతానికి పెద్ద క్షేత్రము అదే. మరి భద్రాచలంకి అమ్మ ఎవరు మాట్లాడొద్దు, ఇంకా పెరగాలి, ఇది సరిపోదు. రాముల వారి కళ్యాణం సంవత్సరంకి ఒకసారి వస్తుంది. చాలా ఆనందపడేది ఎవరో తెలుసా అండి? లక్ష్మణస్వామి హనుమంతుల వారట. వాళ్ళు చాలా ఆనందపడుట కొరికే ఈ ఉత్సవము అంటారు. మళ్ళీ గట్టిగా బోల్ భద్రాద్రి రామచంద్ర భగవానికి, అయోధ్య రామచంద్ర భగవానికి, భాగ్యనగర రామచంద్ర భగవానికి, అప్సీగుడ రామచంద్ర భగవానికి. ఆటంకం తేకండి. ఎవరు ఆటంకం తెచ్చారా ఆ పొరపాటంతా మీదే అవుతుంది. భక్తిలో ఉంటే బాగుంటుంది, కానీ భక్తిని తొలగించేటువంటి దోషంలో మనం ఎవరు భగవానికి. ఇంకా ఆ మండపాన్ని నిండలేదు. తొందరగా ఇంట్లో ఉండే వాళ్ళంతా మైకుల ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాము. తొందరగా రండి. కళ్యాణం మొదటి నుంచి చివరి దాకా చూచేటువంటి ప్రయత్నాన్ని మనం తెచ్చుకుందాము. మళ్ళొక్కసారి సీతారామచంద్ర భగవానికి. ఎందుకున్నాలో తెలుసా అండి? ఇవాళ కన్యాదానం చేసిన సుకృతం మీకు అందాలి. అబ్బా మళ్ళీ మాట్లాడుతున్నారు. మోక్షం కలుగుతుందట. ఈ పర్వదినాన్న సాక్షాత్తు లక్ష్మీ అంశ అయిన సీతాదేవి మీ కుమార్తెను రాముల వారికి కన్యాదానం చేస్తూ అప్పజెప్పబోతున్నాం. ఇక్కడ భగవంతుడులే మీకు బంధువులైపోతున్నారు. మీ కుమార్తెను అప్పజెపితే రాముల వారు అల్లుడైపోతారు. అంటే ఈ పూట వరకే, మళ్ళా తర్వాత భగవంతుడైపోతాడు అన్నమాట. ఒక ఆనందాన్ని మా కుమార్తెను, మా ఇంట్లో పుట్టిన లక్ష్మీదేవి అంశైన సీతాదేవిని రాముల వారికి అప్పచెప్పుట అనేటువంటి వైభవమే కళ్యాణము అంటారు. అమ్మ పూచుట ఏది జీలకర్ర బెల్ల ధారణ అంటారు. అమ్మవారి సూత్రం సమర్పణ చేయడం మంగళ సూత్ర ధారణ అంటారు. ఇలాంటి గొప్ప గొప్ప వేడుకలన్నీ ఈ కళ్యాణంలో జరగబోతున్నాయి. కాబట్టి మద్భక్తాః యత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద. మా భక్తులు ఎక్కడ ఉండి నన్ను పిలుస్తారో ఆ కళ్యాణంలో నేను ఉండి వాళ్ళందరినీ తరింపచేస్తాను. స్వామివారి కళ్యాణం చూడడమే మనకు అనుగ్రహం. కనులారా, నోరారా, మనసారా వీక్షించుట, స్మరించుట, దర్శించుట, శ్రవణం వినుట, ఇవి చేయగలిగితే సంపూర్ణత్వాన్ని మనం పొందుదాం. ఒకసారి సీతాదేవి తరపున ఉండే వాళ్ళంతా సీతామ్మవారి నామం తలుస్తాం. బోల్ సీతామాతాకి. ఇదేనా? ఆయన దగ్గర ఎంత బంగారం ఉందో చెప్పాం. ఆయనకి ఏమి ఇస్తారో ఒకసారి, ఏమి ఇచ్చినా లొంగడట. సీతాదేవి నామం సమృద్ధి ఉంటే లొంగిపోతాడట. సీతాదేవి ఇంత గొప్ప ఆమె అంటే ఆయన మనసు కరిగిపోతుందట. అంటే అంత గొప్పతనం ఏం కావాలి? సీతాదేవి బలంగా ఉంటే ఆయన లొంగిపోతాడట. బలంగా అనిపించట్లేదు. అందరూ మాత్రం అలంకారం బాగుంది. అలంకారం కంటే వాక్కు అలంకారం కావాలి. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, మనసు మంచిదైతే మార్గం దొరుకుతుందట. ఇప్పుడు మీ మనస్సును మంచిగా చేసే విధానం కళ్యాణంలో వస్తుంది. కానీ ఇప్పుడు మన నోరుని, మన ప్రాంతాన్ని మంచి చేసుకుందాం మనం. ఒకసారి గట్టిగా మీకు ఎంత శక్తి ఉంటే అంత దారపోయండి ఈ ఒక్క నామంతో. గట్టిగా బోల్ సీతామాతాకి. ఇందాకడదండి, ఇప్పుడు గట్టిగా అన్నారు. ఇదేంటండి? హనుమంతుల వారిని పొగడాలి కానీ మనం పొగడొద్దు కదా. ఈసారి నుంచి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అనే ప్రయత్నం చేయండి. మనం అంటుంటే అలాంటి చిన్నపిల్లలు కూడా నోరు తెరిచి అంటుంటారు భగవంతుడి నామములు. మనం ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించుకుందామా? ఒకసారి అందరు చెప్పండి, ప్రారంభించుకుందామా కళ్యాణం? మరి రాని వాళ్ళకి ఇలా సంపూర్ణం కాదు కదా. అందుకోసమే రాని వాళ్ళకి మళ్ళొక్కసారి ఆహ్వానం. మా తొందరగా ఇళ్లలో ఉండే వాళ్ళంతా ఈ అప్సీగూడ ప్రాంతంలో, అప్సీగూడ ప్రాంతీయులందరికీ కూడా
భాగ్యనగర వాసులందరికీ కూడా, స్ట్రీట్ నెంబర్ 1లో ఉండే వాళ్ళందరికీ కూడా, ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆహ్వానము. తొందరగా రండి. భోజనంకి వస్తే ప్రసాద భక్తులు అవుతారు, కళ్యాణంకి వస్తే భగవత్ సంబంధమైన భక్తులం అవుతాము. అయితే ఎందుకంటున్నాము? కళ్యాణం చూడకుండా అన్నం తింటే అదేమైనా అనుగ్రహం అవుతుందా? కాదు కాదు, కళ్యాణం చూడాలి. హే పరిషత్ భవత్ పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించిదపి యథోక్త దక్షిణాం ఇవ స్వీకృత్య అత్ర ఉపవిష్టానాం ఏతేషాం భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే. క్రియమాణం విజ్ఞాపనం అవధానేన శ్రూయతాం అస్య శ్రీ భగవతో దేవ దేవోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య లోక కళ్యాణార్థం అనుష్ఠీయమాన త్రయాన్నిక ఏకకుండాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవే అద్య ద్వితీయ దివస మాధ్యాహ్నిక సమయే శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ మహోత్సవ కైంకర్యం కర్తుం మమ యోగ్యత సిద్ధిరస్త్వితి అనుగృహ్ణంతో భవంతః. బోల్ సీతారామచంద్ర భగవానికి యోగ్యతా సిద్ధిరస్తు తైరణగృహీతః స్వాసనే ఉపవిశ్య. స్వామి, మా అందరికీ కళ్యాణం చూచే యోగం, భక్తి శ్రద్ధలతో ఉండే యోగ్యత మాకు ఇవ్వండి అని స్వామివారిని అడిగామన్నమాట. స్వామివారిని ఎందుకు అడగడం? మనం ఉంటే సరిపోతుందా? మనం ఏకాగ్రత ఉండదట. మనకు ఇళ్ళు బయట ఎవరు విచిత్రంగా ఉన్నారో వాళ్ళని చూసేస్తుంటాం. కానీ అలా ఉండకుండా భగవంతుడి మీదే ధ్యాస పెట్టి, భగవంతుడు ఏ సంకల్పం మనకు అందిస్తారా దాంట్లో ఉండే యోగ్యతను మాకు ఇవ్వండి అని అడుగుట. ఆ యోగ్యత వారిస్తేనే మనం సమృద్ధిగా ఉండగలుగుతాము. ఆ యోగ్యతను మనం స్వామి వారికి విజ్ఞాపన చేశాం. ఒకసారి గట్టిగా బోల్ సీతారామచంద్ర భగవానికి. తైరణగృహీతః స్వాసనే ఉపవిశ్య ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విద్వరూపా పదవో వదంతి సానో మంత్రే జమూర్జన్ధానాధేనుర్వాగస్మాన్ వదుష్టుదేద అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరా గృహమేదినం పాంచరాత్ర ప్రవర్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దదాతార్ఘ్యం భరద్వాజం కవింజరం వదిష్ఠాదిమునిం వందే పాంచరాత్ర ప్రవర్తక. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రాద్యా పారిజత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్తో తనురుద్రః తత్ర శ్రీవిజయోర్భూతి ధ్రువానే తిరుమతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం పురుషస్తమజం నిత్యం నజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. భగవాన్ మంగళాయతనో హరి లాభస్తేజాన్ జయస్తేజాన్ కుతస్తేజాన్ పరాభవః. స్వామివారికి నమస్కారం చేసుకోండి. తర్వాత వచ్చిన భక్తులందరికీ దండం పెట్టుకోండి. గోవిందా
వచ్చిన భక్తులందరికీ కూడా దండం పెట్టవలసిందేనట. అందరినీ గౌరవిస్తేనే రాముల వారు మనకు అనుగ్రహం ఇస్తారట. అప్పుడు చిన్న పాప ఉంది, ఆ పాపకు కూడా దండం పెట్టవలసిందే. ఈ గుళ్ళోకి వస్తే చాలట. ఇవాళ అంతా భాగవతోత్తములు అట. అందరికి ధైర్యగృహీత తాదనేహు భవిష్య ఆదో యజమానానాః హస్తో ప్రక్షాళ్య. అందరూ చెప్పండి. అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇప్పటి వినండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. పృథివ్యాః వేదహిష్ట ఋషిః పూర్వో దేవత సుతలం చంద్రః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ చంద్రః ప్రాణాయామే వినియోగః. మా అందరు దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని అందరూ గట్టిగా ఓంకార మననం చేయాలి. ఇది ఓంకార ధ్యాన మందిరం కావాలి. ఇప్పుడు అందరు గట్టిగా అనాలి. అందరూ అనండి కళ్ళు మూసుకొని. ఓ ఇంకా గట్టిగా అందరూ అనాలి. ఓ ఇలా ఓంకార ధ్యానం చేస్తేనే మనసుకు స్నానం పోసినట్టట. ఆచమనం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఈ మూడు నామాములు అని మనం అంటే వాక్కుకు పవిత్రత ఏర్పడుతుందట. ఓంకార మననం చేస్తే మనసుకు పవిత్రత ఏర్పడుతుందట. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవడానికి అర్హులము అని నియమం అన్నమాట. ఎందుకంటే మనసుకు ఏకాగ్రత లేకపోతే సంకల్పం చెప్పలేమట. వాక్కు శుద్ధి కాకపోతే భగవంతుడు నామం పలకొద్దట. ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నాం, పిల్లల్ని ఎవరైనా కోపంతో తిట్టామనుకోండి, అది అపవిత్రం అయిపోతుందట నోరు. అపవిత్రమైన నోరుతో భగవంతుడు సంకల్పం చెప్పొద్దట. పవిత్రత ఏర్పరచాలి, ఆ పవిత్రతలో భగవన్నామ స్మరణ చేయాలి అని ఇది ధర్మ సూత్రము అంటారు. ప్రతి ఒక్కదానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మనం బ్రహ్మోత్సవాలలో వీలున్నప్పుడల్లా కొన్ని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనందరికీ సంకల్పం చెప్పబడుతుంది. ఓం శుభాభ్యుదయార్జుభే జోబనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబో దీవే భరతవర్షే భరతఖండే జదార్తే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యదేశే సమస్త దేవతా భగవద్భాగవతాచార్యో అస్మిన్ వర్తమానం వ్యవహారిక జాంత్రమానేన ప్రభాదిష్టే సంవత్సరాణం మధ్యే శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే తదంతరతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వక్ణ విశేషణ వజిష్టాయాస్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగద్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామినః కృపయా అస్య యజమానస్య గోత్రోద్భవస్య. ఇక్కడ మన దేవాలయంలో ప్రధాన అర్చక స్వామివారు శ్రీనివాసాచార్యులు గారు, అలాగే శివాలయం పూజారి రంగనాథ శర్మ గారు, తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఈవో గారు అంతా ఈ కళ్యాణ ఆడంబరాలన్నీ సమృద్ధిగా ఏర్పరిచారు. ఇప్పుడు మనం కళ్యాణం సేవకులుగా కొంతమంది కళ్యాణ సంకల్పాన్ని తెచ్చుకున్నారు. అంటే దాన్ని టికెట్ మనం అననవసరం లేదు. కళ్యాణ సేవకులు అంటే సౌలభ్యము అంటారట. కళ్యాణ సేవకుల గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. మీ గోత్రం వచ్చినప్పుడు మమ అనుకోండి, వినండి. అయ్యా గోత్రం అయిపోయిన తర్వాత అయ్యగారు మా గోత్రం చదవలేదంటే మళ్ళా చదవరు. భక్తి శ్రద్ధలతో వినండి. ఇక్కడ పూజా కార్యక్రమం కొంత కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే కాలాతీతం కాకూడదు కాబట్టి కళ్యాణం కొనసాగుతూ ఉంటుంది. మీ గోత్రనామాలంతా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనందరం భక్తి శ్రద్ధలతో మనందరం ఏం చేయాలంటే ఖాళీ ఉండొద్దు. ఇక్కడ ఎవరు కూడా సమయం దొరికినప్పుడల్లా శ్రీరామాయ నమః అందరూ అనండి. శ్రీరామాయ నమః. ఏదో గట్టిగా అనట్లేదు, మళ్ళా శ్రీరామాయ నమః. అయితే ఇప్పుడు మాత్రమే, తర్వాత మనసులో అనుకోండి. మంత్రాలు చదివేటప్పుడు మంత్రాలు వినండి. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే శ్రీరామాయ నమః అనుకోండి.
कौण्य गोत्रोत्पत्ति प्रसन्न नाम से वाणी नाम से गीता नाम से रोहित नाम से ऋषभ गोत्रोत्पत्ति कृष्णमूर्ति नाम से जयंती नाम से गुणमनाल गोत्रोत्पत्ति लक्ष्मण नाम से रजनी नाम से रिया नाम से वेंकट साई नाम से अंडाल गोत्रोत्पत्ति श्रीधर रेड्डी नाम से श्रुति नाम से सायन शिखा नाम से श्रीनिका नाम से पपार गोत्रोत्पत्ति श्रीराम नाम से कुमार नाम से तुलसीपाल गोत्रोत्पत्ति दानव विष्णु नाम से धनुज नाम से धनकुल गोत्रोत्पत्ति चक्रवर्ती नाम से सृजना नाम से श्रीन शिवनाम गोत्रोत्पत्ति लक्ष्मीनाम से कल्याण नाम से नाम नक्षत्रोत्पन्न नाम से गोत्र मनोहर नाम से मीना कुमार से गोत्र गोत्र श्रीनिवास नाम से गोदावरी श्रीवराम श्रीवल्ली नाम से काली गोत्रोत्पत्ति नाम से श्री नाम से बोलो सुंदर नाम से पूजिता नाम से रंगनाथ नाम से हिंदू कामेश नाम से कश्यप गोत्र नरसिंह नाम से पद्मा नाम से श्रीनाथ नाम से प्रमाद नाम से जनकुल गोत्रोत्पत्ति चौधरी नाम से मकर नाम से ममता नाम से पवनकल्याण नाम से अनाथ गोत्रोत्पत्ति राधास नाम से श्रीगौरी नाम से कीर्ति नाम से सिद्धार्थ नाम से हेम नाम से गोत्रोत्पत्ति नवीन कुमार नाम से मनोहर नाम से कृष्ण नाम से गोत्रोत्पत्ति रावण नाम से साधलक्ष्मी नाम से साई ईश्वर नाम से प्रत्युष नाम से ज्ञान नाम से शिव गोत्रोत्पत्ति राजेश नाम से अनुज नाम से आवाल गोत्रोत्पत्ति जगन्नाथ नाम से अन्नपूर्णा नाम से पैमल गोत्रोत्पत्ति सुभाष नाम से पृथ्वी नाम से नागज्योति नाम से सात्विक नाम से काशी गोत्रोत्पत्ति साई बाबा नाम से भूषण नाम से श्रीवत्स गोत्रोत्पत्ति श्रीधर राम नाम से सुजात नाम से नाम से नम्य नाम से रमेश नाम से श्रीराम गोत्रोत्पत्ति मसूर नाम से राजलक्ष्मी नाम से संतोष कुमार नाम से वंदना नाम से आकाश में गोत्रोत्पत्ति सुब्रह्मण्य श्री राम शर्मा नाम से पद्म कुमार नाम से मारुति राम शर्मा श्री हर्ष नाम से अनुकुल गोत्रोत्पत्ति प्रवीण नाम से श्रीराज नाम से आंज नाम से चंद्रायण नाम से श्री शेखर गोत्रोत्पत्ति मुरली कृष्ण नाम से उषा श्री नाम से श्रीवान नाम से श्रीलेख नाम से विश्रमण गोत्रोत्पत्ति केशवरी नाम से श्री प्रेमलता नाम से जलीय गोत्रोत्पत्ति आंजनेय नाम से बालमना से अनिल नाम से अपचल गोत्रोत्पत्ति प्रवीण कुमार नाम से लक्ष्मी नाम से काशव गोत्रोत्पत्ति वदीनाथ नाम से रानी नाम से अपचल गोत्रोत्पत्ति मुकेश राज नाम से यश नाम से मुद्गंडमल गोत्रोत्पत्ति परमेश नाम से माता लक्ष्मी नाम से शिव गोत्रोत्पत्ति सौभाग्य नाम से साराभाई नाम से वरिष्ठ नाम से शरद नाम से शेठ गोत्रोत्पत्ति सुधी नाम से लक्ष्मी नाम से विश्व नाम से कीर्ति नाम से रितन्य नाम से जपमान गोत्रोत्पत्ति अरविंद कुमार नाम से उदय शंकर नाम से मीना कुमार नाम से साई बाबा नाम से हेमंत कुमार नाम से गंगा गोत्रोत्पत्ति साकमेव जयलक्ष्मी नाम से अग्रज गोत्र राजशेखर गिरिजा नाम से विष्णु वीणा नाम से कौण्य गोत्रोत्पत्ति हरिकृष्ण कविता नाम से वंशधर नाम से हरिगुणेल गोत्रोत्पत्ति भोपाल रेड्डी नाम से माधवी नाम से अखिल रेड्डी नाम से निखिल रेड्डी नाम से मुद्रण गोत्रोत्पत्ति जनार्दन श्रीदेव नाम से संस्कृत गोत्रोत्पत्ति लक्ष्मण नाम से पद्मजा नाम से हरिदेश गोत्रोत्पत्ति आशु नाम से कार्तिक नाम से शांडिल्य नाम से पशुपति गोत्रोत्पत्ति श्रीलक नाम कृष्ण नाम से नामदेश्वर गोत्रोत्पत्ति सुमंत नाम से वंदना नाम से गोत्रोत्पत्ति गणेश नाम मुत्तुकुमार नाम से सरवना शिवकृष्ण नाम से बालसुब्रह्मण्य से नागरत्न नाम से बैठवाल गोत्रोत्पत्ति भवन कुमार नाम से गणेश नाम से पूजा श्री नाम से कृष्ण नाम से कनकदुर्गा नाम से वेंकटलक्ष्मी नाम से विद्यालय गोत्रोत्पत्ति सरिता जयचंद्र नाम से लयचंद्र नाम से आर्केश गोत्र यादव नाम से सुनीता नाम से भारतभाई गोत्र सरगोलीला अखिला नाम से अवलोट गोत्र वेंकटेश्वर नाम सुमादेवी सानंद सोनेन्द्र नाम से शिव गोत्रोत्पत्ति चंद्र विजयलक्ष्मी नाम से अखिल नाम से वनमाल गोत्र रामकृष्ण नाम से गौतम गोत्रोत्पत्ति सत्यधर्मा नाम से रेखा कार्तिक नाम से अपर्णा नाम से गायत्री नाम से गुड़ गोत्र श्रीमन नारायण प्रसाद नाम सुमादेवी नाम से उल्लूट गोत्रोत्पत्ति चंद्रानी प्रसाद नाम से लक्ष्मी सुधा नाम से कौशल गोत्र श्वेता नाम से त्रिहा नाम से इंजल नाम से त्रिहा नाम से लिंबन गोत्रोत्पत्ति राम नाम से पशुपति गोत्रोत्पत्ति शंकर नाम से रेणुका नाम से धनुष नाम से रितेश नाम से मुद्गंड गोत्रोत्पत्ति वेंकट नाम से जयंती नाम से दिव्यांग नाम से नव्यांग नाम से शिव गोत्रोत्पत्ति कृष्णा नाम से जय नाम से हिलमांश गोत्रोत्पत्ति प्रदीप कुमार नाम से पशुपति गोत्र श्रीनिवास राव मंजिल नाम से अखिल नाम से पशुपति गोत्रोत्पत्ति अभिलाष गौतम नाम से विष्णुवर्धन गोत्र प्रसाद नाम से स्वप्नारायण नाम से अन्य गौतिक नाम से मुद्गंड गोत्रोत्पत्ति कार्तिक नाम से दिव्या नाम से अन्य नाम से नाम से कश्यप गोत्र नरेंद्र नाम से पद्मजा नाम से सुकृत नाम से सोहन नाम से परमेश्वर नाम से चतुर्गुण गोत्रोत्पत्ति वेणु माधव नाम से भव्य श्रीवाणी नाम से नवल गोत्रोत्पत्ति गौतम कमल नाम से कल्याणी देवी नाम से वाणी नाम से प्रिया नाम से शिवगोत्र श्रीनिवास नाम भार्गव नाम से रामचरण नाम संजना नाम से लक्ष्मी नाम से कौंडिन्य गोत्रोत्पत्ति आरुगोत्र नाम से श्रवणी नाम से आयुगुण गोत्रोत्पत्ति शंकर श्रीनिवास रेड्डी नाम से वाणी स्वप्न नाम से मादाड़ी गोत्रोत्पत्ति प्रभाकर नाम से हरदन साडबाल कृष्ण नाम शोभावत नाम से रविचरण नाम से शिवाय गोत्र सबाल नाम से पद्मजा नाम से नंदीश्वर नाम से कर्मल गोत्र प्रसाद नाम स्वरूप नाम से रघुराम नीलमा नाम से भरतभाई गोत्र से श्रीराम मूर्ति नाम से सुब्रह्मण्येश्वरी नाम से अभिजय गोत्रोत्पत्ति उषा नाम से विशांत राव नाम से सिद्धार्थ राव नाम से अखिलबाल गोत्रोत्पत्ति सुदेव नाम से पावनी नाम से लक्ष्मी नाम से वशिष्ठ नाम से प्रसन्न लक्ष्मी नाम से नील गोत्र से वेंकटराम रेड्डी नाम से वनजा नाम से मौदुली गोत्र पद्मा नाम से वरिष्ठ रेड्डी नाम से साहिबपुर चक्रवर्ती नाम से पतिमल गोत्र मुरली कृष्ण रेड्डी नाम से श्रीवत्स गोत्र वेंकटराम विजयलक्ष्मी नाम से काशवत गोत्र से वेंकटरंगा नाम से हरिधर नाम से रामकृष्ण नाम से मौनिका नाम से रैना नाम से रंगा भाग्यलक्ष्मी नाम से संस्कृत गोत्र लक्ष्मण नाम से पद्मजा नाम से वेंकटनारायण नाम से मुरली कृष्ण नाम से सतीश कुमार नाम से बुद्धि गोत्रोत्पत्ति से कल्याण मोहन नाम से भावना नाम से मध्य नाम से लक्ष्मी नाम से अश्विनी सहस्र नाम से मुष्टि गोत्रोत्पत्ति साध्वी नाम से अंजय नाम से अंजय नाम से अन्वय नाम से मुद्गंड गोत्रोत्पत्ति जनार्दन श्रीदेवी नाम से हरिवेल गोत्रोत्पत्ति विष्णु नाम से कौंडिन्य गोत्र श्रावणमूर्ति नाम से गुरुवत गोत्र कृष्णमूर्ति अनिता नाम से सूत्रमूर्ति गोत्र सत्य नाम से शोभारायण नाम से
सुब्रह्मण्य गोत्रोद्भव वीरभद्राम शरणां मानसानं सोजस्विनां रामदेव नामदेव पांडव गोत्रोद्भव सभजंगरा उमादेवी नाम शिव गोत्रोद्भव राजनम कवितां ढोलका ढोलकां सनोट गोत्रोद्भव नुप्रेटम स्वानि सरिनं सरवल गोत्रोद्भव जय मानव शारदा नामया तिलकुनाल गोत्रोद्भव से जन्म धनर भानरेट नाम से रेणुकानाम से बेडवाल श्रीनिवास राजेश नाम से गौणी गोत्रोद्भव कैलासपति नाम से दयादेवी नाम से वर्षितानाम से नवीन नाम से धर्म गौर नाम से सूर्यकुल गोत्रोद्भव सुरेश बाम सुनीता नाम से युनोल गोत्रोद्भव सुरेंद्र रेड्डी नाम से सुनंदा देवी राजपेट से पावनी नाम से मेधा नाम से मैना नाम से गणेश नाम से वासु नाम से वेण्या नाम दे हामिद जल गोत्रोद्भव मसू रेड्डी नाम से संध्या नाम दे मधुनाल गोत्रोद्भव संकटेट विनीता नाम दे चरकुनील गोत्रोद्भव चंद्रमूर्ति विनोदिनी नाम दे गुमनोल गोत्रोद्भव श्यामचंद्र नाम से स्वरूप नाम दे जलमंडल गोत्रोद्भव से धर्मराज नाम दे लक्ष्मी नाम दे काश्यप गोत्रोद्भव सत्यप्रकाश नाम से आशा नाम से अविनाश नाम दे कटपुल गोत्रोद्भव वालिटी नाम वसंत नाम से रामचंद्र रौद्र गोत्रोद्भव से सांबय नाम से सीतम्मा नाम दे चंद्रोल गोत्रोद्भव से प्रकाश रेड्डी नाम से रमा नाम सुदीप रेड्डी नाम से संजना नाम से विराट नाम दे हरित गोत्रोद्भव से पंडित रवितेज नाम से राधा माधुरी नाम दे मधुनोल गोत्रोद्भव श्यामचंद्र रेड्डी से भवानी नाम दे मधुनोल गोत्रोद्भव सत्यरेड्डी नाम से पल्लवी नाम से विनोल गोत्रोद्भव से अनुज नाम से श्याम नाम से अविनेश नाम से उर्मिला गोत्रोद्भव श्रेष्ठमारी नाम से उर्मिला नाम से धरेल गोत्रोद्भव श्रीकांत नाम से कविता नाम से सुनोल गोत्रोद्भव बुच्चिरेड्डी नाम से रीता नाम से गर्मिला गोत्रोद्भव नीलिमा नाम से अनीश नाम से अव्याज नाम दे नवनंदिल गोत्रोद्भव इंद्रायण नाम से नर्मदा नाम दे सिंगिल गोत्रोद्भव बैपी नाम से अग्रवाल नाम से पुष्टि नाम से सुत्काल गोत्रोद्भव राकेश नाम से स्वप्ना नाम से रितेश नाम से रितेश नाम दे रिटिपाल गोत्रोद्भव से चंद्रारेड्डी नाम से विजयलक्ष्मी नाम से अनिल कुमार नाम से श्रवंती नाम से अखिलेश रेड्डी नाम से मल्लेश रेड्डी नाम से प्रतिपाल गोत्रोद्भव से प्रेमचंद्र राव नाम से सुषारा नाम दे हरित गोत्रोद्भव से कृष्णमूर्ति नाम से शांति नाम से अक्षय नाम से अमौल्य नाम से सुंदर गोत्रोद्भव से वेंकटरमणमूर्ति नाम से लक्ष्मण नाम से भुवन नाम से चैतन्य नाम से कुसुम कुमार नाम दे वनक महर्षि गोत्रोद्भव श्रीनिवास राव नाम से लक्ष्मी नाम से आरुल गोत्रोद्भव प्रताप नाम से कलावती नाम से मार्कंडेय गोत्रोद्भव कल्पना नाम से जयकुंडल गोत्रोद्भव भानु नाम से जयश्री नाम नवीन चौधरी नाम से उदरिका नाम से दिया नाम से प्रवीण चौधरी गौतम शरण्य नाम दिया आत्मज गोत्रोद्भव राकेश रमेश नाम श्रीदेव नाम से साई सात्विक प्रणव सादेवी नाम दिया राहुल गोत्रोद्भव कांतरेड्डी नाम से रमादेवी नाम से कुनकुनील गोत्रोद्भव जनार्दन नाम से श्रीका नाम से श्रीजा नाम से हर्षित रेड्डी नाम दिया प्रभाकर रेड्डी नाम से बच्चन गोत्रोद्भव से भास्कर नाम से सत्यवती नाम से सौम्य श्री नाम से दिनेश नाम से श्रीचंद्र नाम से श्रीधर श्रीधर रेड्डी नाम से श्रीवेदी दिव्या नाम दे पुर्तनील गोत्रोद्भव से सविता नाम से सविता नाम से साई रोहन नाम से श्रीवत्स नाम दे विश्वामित्र गोत्रोद्भव शिराज गोपाल नाम से जमुना नाम से हिंदुजा नाम से पूजा नाम से राम गोत्रोद्भव से सरिता नाम ईश्वर नाम से भरत भाई गोत्रोद्भव सत्यनारायण शर्मा नाम से लक्ष्मी नाम से अलवेल मंगल नाम दे वेंकटनाथ साई बाबा नाम से बनोल गोत्रोद्भव श्रृंगार नाम नाम से कौंडिन्य गोत्रोद्भव जिनाथ नाम से ऋषि नाम से मंडल गोत्रोद्भव से सतीश कुमार नाम से नागज्योति नाम दे गुगलोत गोत्रोद्भव से गुलो कृष्णमूर्ति नाम से नीता नाम से बजुलेट गोत्रोद्भव से किरण नाम से वर्षा नाम से जयकुंडल गोत्रोद्भव से वेंकट रमण मूर्ति नाम से मधुलत नाम से जानवी नाम से वर्षिता नाम से रात्रि नाम से मेघरा नाम दे वनमाल गोत्रोद्भव से विनोद रेड्डी नाम से सुनीता नाम से गीता नाम से विपक्ष नाम से अवधूत गोत्रोद्भव जयललिता नाम से विपिन नाम से हनुमंत रेड्डी नाम से नीलकंठ गोत्रोद्भव से धनंजय नाम से विशाख नाम से विनय इंग नाम से अवनेश नाम से रविचंद्र नाम से जामंती गोत्रोद्भव से जयश्री नाम से विशंकर गोत्रोद्भव रेड्डी आदित्य रेड्डी नाम से सत्यम से पद्मलता रेड्डी नाम से राजेश गोत्रोद्भव से धनंजय नाम से लक्ष्मीनारायण नाम से श्रीवाणी श्रीलेखा नाम दे तिलकुंडल गोत्रोद्भव से मुड़े श्रीनिवास रेड्डी नाम से स्पीकर रेड्डी नाम से आदेश गोत्रोद्भव से कृष्णराज लक्ष्मी नाम दे कुलकुंडल गोत्रोद्भव श्री श्री रेड्डी नाम से भवानी नाम दे काशी गोत्रोद्भव से रामोहन रेड्डी नाम से सुनीता नाम से वरुण नाम से ईशा नाम से उदनुल गोत्रोद्भव से रमणा रेड्डी नाम से सुनीता नाम से उदनुल गोत्रोद्भव संजय रेड्डी नाम से वासवी नाम दे नवनंदिल गोत्रोद्भव सिंधरेड्डी नाम से सुखदाय गोत्रोद्भव सुब्बाराव परिमल नाम से वेदन महर्षि गोत्रोद्भव दिनेश नाम से सर्वश नाम से विपल गोत्रोद्भव सुजाता नाम दे उच्चनेनी गोत्रोद्भव श्रीनाथ से माधव नाम से लक्ष्मी नाम दे विपल गोत्रोद्भव सुदर्शन नाम से कविता नाम से साई चैतन्य नाम दे गज गोत्रोद्भव से वेंकटेश नाम से भाग्य नाम साई किशोर साई राजेश साई वेंकटेश नाम दे सह कुटुंबस्य गोत्रोद्भव हरि कृष्ण नाम से सुभाष नाम से मनिता नाम से श्रीनिता नाम दे गोत्रोद्भव से अजित कुमार रेड्डी नाम से आसवी नाम से विशाल राज रेड्डी नाम से సకుటుంబానాం మా అందరు చదవడం జరిగింది. ఇంకొస్తే మళ్ళీ మహాసంకల్పం అప్పుడు చూసుకుందాము. లేకపోతే ఇవాళ మొత్తం గోత్రనామాలు పేర్లే జరుగుతాయి. కళ్యాణం సగం పూజ జరిగింది ఇక్కడ. కాకపోతే ఎక్కువ చాలా పూజ ఉంది కాబట్టి కొన్ని విశ్వక్సేన పూజ పుణ్యావాచన కార్యక్రమం ఇప్పటిదాకా జరిగింది. వైభవాన్ని మనం సేవిద్దాము. ఓం మధ భజ మేళం ఓం మధ
शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अभिघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यसमृद्धिरस्तु ऐशान्यां बहिर्तेज हरिक्षनमस्तु आग्नेयां यत् पापं तत्प्रतिहतमस्तु सर्वासंपदस्तु धर्मजो भरमस्तु वाजा मुहूर्तमेलम् अथ गरगजं गरगजे संयोज्य ओम जतधारं सहस्रधारं अमरमितधारं छिद्रमनन्तमक्षयं परमं पवित्रं भगवान् वासुदेव पुनादो स्थानानि दैतानि सहस्रमा वरेण्य नामा विरदां नाम तेभ्यो नमस्ते सुदनाय तत्राभिमानं परिरक्षयन्तं प्राच्यां दिशदेवो वासुदेवो मार्जयेतात् दक्षिणायां दिशदेवः सङ्कर्षणो मार्जयेतात् प्रतीच्यां दिशदेवः प्रद्युम्नो मार्जयेतात् उदीच्यां दिशदेवः अनिरुद्धो मार्जयेतात् ऊर्ध्वायां दिशेभ्यः संवत्सरो गदाधरो महापुरुषो मार्जयेतात् इत्येतेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः स्वस्य वासुदेव पुण्यावाचन मन्त्रजप दक्षिणां यजमानस्य मनसोत्साह परिमितहिरण्यं तुभ्यमहं सम्प्रददे येन देवेति मन्त्रेण कल्याणवेदिकाय सर्वसंभारान् प्रोक्षयेत् మీ అందరి గోత్రనామాలు చదవడం జరిగిందమ్మా. అందరూ సంకల్పం చెప్పుకుందాము. కళ్యాణ మహోత్సవ సంకల్పం. మళ్ళా కన్యాదానం అప్పుడు ఎవరైనా వస్తే అప్పటికప్పుడు చదువుతాము. అందరివి చదవడం మళ్ళీ అప్పుడు కష్టం కాబట్టి ఇప్పుడే చదివేశాం. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మళ్ళీ ఇప్పుడు టికెట్ కట్టిన వాళ్ళు ఉంటే అప్పటికప్పుడు దేవుడి సేవ చేయాలనే సంకల్పకులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురైతే కన్యాదాన సమయంలో మనం చెప్పుకుందాము. మా అందరూ చెప్పండి. సంకల్పం ప్రారంభం. రామచంద్ర భగవానికి అయోధ్య దాకా వినబడాలంటే హంసి కూడా రాముడికే వినబడట్లేదు. ఇంకా గట్టిగా ఇలా అయితే తృప్తి ఉండదు. ఆ ప్రసాదం రుచించాలి అంటే ఇక్కడ సమృద్ధిగా ఉండాలి భక్తి. అందరూ గట్టిగా చెప్పండి. అయోధ్య రామచంద్ర భగవానికి. అయ్యగారు మైక్లో చెప్పొద్దు, మీరు ఎలా చెప్తున్నారు మాకు అర్థం కాదు. భద్రాద్రి రామచంద్ర భగవానికి. ఇప్పుడు అందరం సంకల్పం చెప్తాము. అందరూ అనండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే మమ గ్రామే మమ దేశే సస్య శ్యామల దినదిన అభివృద్ధ్యర్థం గృహే స్థిరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం గో సంరక్షణ భూ సంరక్షణ జల సంరక్షణ కాల సంరక్షణ వృక్ష సంరక్షణ శరీర ప్రాణ సంరక్షణ సిద్ధ్యర్థం సద్విద్య సద్బుద్ధి సదాచరణ సత్సంకల్ప సత్క్షమ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సంకల్పిత అయోధ్య రామచంద్ర స్వామి భద్రాద్రి రామచంద్ర స్వామి భాగ్యనగర రామచంద్ర స్వామి శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకల్యాణ మహోత్సవ కైంకర్యం అద్య ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. బోల్ సీతారామచంద్ర భగవానికి. ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో మేము ఉంటాము. సద్విద్యలు కలగాలి, సద్బుద్ధిమంతులము కావాలి. ఈ బుద్ధిమంతులము విద్యావంతులము గోరక్షణ తెచ్చుకోవాలి.
మన భూమిని రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంచుకోవాలి, మన ప్రాంతంలో ఉన్న గుళ్ళో ఉన్న భగవంతుడి ఆరాధన చేయగలగాలి, ఆరాధనలో మన వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు మనకు మళ్ళీ తీర్థంగా అందాలి, ఈ అనుగ్రహంలో సంవత్సర కాలం మేము కాపాడబడాలి అని స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా విశ్వక్సేన పూజతో ఏ విఘ్నం రాకూడదు అని విశ్వక్సేనుల వారి ప్రార్థన చేసుకొని దాని తర్వాత ఈ స్థల శుద్ధి అంతా జరుపుకున్నాం. స్థల శుద్ధి మనందరం కూడా శుద్ధి అవ్వడం. అయ్యగారు మేము స్నానం చేసే వచ్చాము, స్నానం చేసినంత మాత్రం శుద్ధిగా సంపూర్ణత రాదట, మనస్సు అటు ఇటు తిరిగితే మనశ్శుద్ధి పోతుంది. అందుకోసమే శరీర మనస్సు వాక్కులన్నీ శుద్ధి చేయడానికి పుణ్యాహవాచన జలం మనందరి మీద సంప్రోక్షణ చేసే అవకాశం జరిగింది. మనందరికీ సంప్రోక్షణ జరుగుతుంది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం అవ్వబోతుంది. కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవ్వడానికి ఇప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఈ ఒక్క శ్లోకం కళ్యాణం మొత్తం అర్థం చెప్పబడుతుంది. అందరూ దండం పెట్టుకొని గట్టిగా చెప్పాలి, బోల్ సీతారామచంద్ర భగవానికి. ఇప్పుడు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు మాకు గట్టిగా చెప్పండి అనే అవకాశం లేదు. ఇప్పుడు భక్తులంతా కూడా భక్తి లోకంలోకి వచ్చినట్టు, ఇంకా పరధ్యానం ఉండద్దట. అందుకోసమే మనందరం ఈ కళ్యాణ మహోత్సవాన్ని అది అక్కడే పెట్టి బాబు, ఆ వైరు తీయకు, బయట వాళ్ళకి వినడానికి అది పెట్టించాము సార్, అది తీరేయకండి అవన్నీ. భక్తుల ఊర్లో మన స్ట్రీట్ నెంబర్ 1 వినపడడానికి ఆ మైకు ఇప్పటి నుంచి అది కల్లించకండి. మనందరం కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. అయితే మైకు ద్వారా అందరికి వెళ్ళాలంటే మైకే ఆటంకాలు తెస్తుంది. ఈ మైకు వాళ్ళు దాన్ని సమృద్ధిగా ఏ ఆటంకం లేకుండా ఒక్కోళ్ళు అక్కడ ఉండవలసిందిగా మా కమిటీ వాళ్ళకు విఘ్నస్వామిన విభవం విస్తారయన్ బోల్ రాజారామచంద్ర భగవానికి. దేవస్య దండుల పూర్ణపాత్రే త్రాతారమితి మధ్యే అష్టదల పద్మం విలిఖ్య ఓం త్రాతారమింద్రమమితారమింద్రగం హవే హవే జోహవగం జోరమింద్ర ఓవేను చక్రం పురోహోతమింద్ర గోస్వస్తినో మగవాధాత్మింద్ర తే శ్వష్టదలేజు విమలాద్యష్టజక్తి నావాహయే. ఓం విమలాయై నమః, ఓం కమలాయై నమః, ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం క్రియాయై నమః, ఓం కీర్త్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం పుష్ట్యై నమః ఇత్యష్టో రూపాణ్యావాహ్య. తదుపరి స్వర్ణసూత్ర చతుర్గుణిత నాగవల్లీదల క్రముక ఫలాని చ వజ్రవైడూర్య గోమేధిక పుష్యరాగాన్ హరిద్రాంజనిదాయ దుకూల వస్త్ర హేమాంగుళీయ మకర కుండల మనోహరైః పాత్రయ పరిశోభితం ఛత్రచామరాబ్జుపచారైః సహ సంప్రవేశ్య వైష్ణవ పూర్వకమాగత్య. మా అందరూ ఒకసారి రాముల వారు వైకుంఠ లోకంలో నుంచి మన ప్రాంతానికి రావడానికి మనందరం ఒకసారి ఓ బంగారు పల్లకి పట్టుకొని, స్వామి మా దగ్గర ఒక సీతాదేవి అని అపురూపమైన సౌందర్య రూపముతో లావణ్యముతో ఉన్నటువంటి రూపం కలిగిన సీతాదేవి ఉంది, వారిని మీరు వివాహం ఆడడానికి కళ్యాణ పాణిగ్రహణం పొందడానికి మా అక్షిగూడ ప్రాంతానికి రండి అని ఒక బంగారు పల్లకి పట్టుకొని మనం అక్కడికి వెళదాం. బంగారు పల్లకి లేదు కదా, మనసులో భావిద్దాం, స్వామి బంగారు పల్లకిలో నిన్ను తీసుకురావాలని మా సంకల్పం. ఇక్కడ ఆదిశేషుల వారు బంగారు పూతతో ఉన్నారు, ఆ దాంట్లో వారిని వేంచేపు చేసుకొని వైకుంఠ లోకంలోంచి తెచ్చుకున్న భావం తెచ్చుకుందాము. బోల్ రాజా రామచంద్ర భగవానికి. ఓం ప్రజుగ్మంతాధియదానస్య దక్షిణ వరేభిర్వరాగం అభిజప్రదేదత అస్మాకమింద్రముభయం జుజోదతి యత్సౌమ్యస్యాం తదోపబోధతే అనుక్షరారుజవః సందు బంధాయ విస్సఖాయో యంతినో వరేయం సమర్యమాసం భగవనో నినీయాత్మజ్ఞాత్మత్యగం సుయమమస్తు. అగో వైకుంఠంలోంచి రాముడు మన కళ్యాణ వేదికకు రాబోతున్నారు. రాజా రామచంద్ర భగవానికి. అయితే స్వామివారు మాత్రమేనా బంగారు పల్లకి? అమ్మవారి తరపున ఉండే వాళ్ళంతా అమ్మవారికి ఒక ముత్యాల పల్లకి అట. అమ్మవారి మనస్సు ముత్యంలాగా ఉంటుందట. ముత్యం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మవారి మనస్సు అంత ఔదార్యతగా ఉంటుందట. ఒకసారి సీతాదేవిని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? సీతాదేవిని జనక మహారాజు గారి రాజ్యంలోంచి ఇక్కడ తీసుకొని వద్దాము. ఒకసారి గట్టిగా బోల్ సీతామాతాకి. ఓం యుజ్ఞాన ప్రథమం మనస్తత్వాయ రవిదాధియః
మనసా దేవాన్ సువర్యతో దియాదివో బృహజ్యోతి కరిష్యద సవితా ప్రసువాది. ఇలా నడుమెత్తి కూర్చోవాలట. ఇది శాస్త్రంలో ఒక నియమం అన్నమాట. అది శరీర లక్షణం. మనసు ఎక్కడ ఉండాలి? రాముల వారి మీద కానీ వినబడే అక్షరాల మీద ఉంటే శ్రద్ధనట. ఇవన్నీ ఆలయ నియమాలు అంటారు. శ్రద్ధగా ఉన్న వాళ్ళందరూ పాటిస్తే ఈ శ్లోకంలో నుంచి ఉన్న అనుగ్రహాలన్నీ మనకు వస్తాయి. దయచేసి అన్యదా భావించకండి. అయ్యగారు ఏంటో కొత్త కొత్తవి చెప్తున్నారు అనుకోని ప్రతి దానికి మీరు అడిగితే తర్వాత వీలున్నప్పుడు ప్రమాణాలు సూత్రాలు ఉంటాయి, మీకు చెప్తాం. కావాలంటే అందరికి కూడా ఇందాక ఒక శ్లోకం చెప్పాము. అథ శ్రీయాదిదేవీనాం, అథః శ్రీయాదిదేవీనాం అంటే అమ్మవారు ఆరాధించే భగవంతుడు. అయ్యా మాట్లాడొద్దు, ఇక్కడ హనుమంతుల వారి దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, హనుమంతుల వారి దగ్గర నుంచి మాకు ఎక్కువ మాటలు వస్తున్నాయి. విజ్ఞాపన ఎవరు నిశ్శబ్దంగా ఉంటేనే అందరికీ అన్నీ అందుతాయి. అదని పెళ్ళి ఒకసారి చేసుకోవాలి. దాన్నే పాణిగ్రహణము అంటారు. పాణిగ్రహణం ఉత్తమం. మరి రాముల వారికి ఏంటి ప్రతి సంవత్సరం ఒకసారి కళ్యాణం చేస్తున్నాము? సీతాదేవినే అపచెప్తున్నాము. మనము తరింపబడాలని అపచెప్తున్నాము. ఈ పర్వదినమున రాముల వారికి ఆనందపరచాలి అని సీతాదేవిని అప్పచెప్తున్నాం. పాణిగ్రహణం ఉత్తమం. ఇదే ఉత్తమం. దీనికంటే గొప్పదైనది ఏం లేదట. ఇంట్లో పెద్ద పండగ అంటే ఏంటో తెలుసా అండి? ఆడపిల్ల పెళ్లి చేయుట అని అన్నమాట. మనందరికీ ఈరోజు మహాపర్వదినం. సీతామ్మ వారిని మనందరం కలిసి రాముల వారికి అప్పచెప్పే పాణిగ్రహణ కన్యాదానం చేయుట. పాణిగ్రహణం ఉత్తమం. సర్వ కళ్యాణ జననం. ఇది అందరికీ కళ్యాణము అట. కళ్యాణం అంటే ఏంటి? అమంగళం తొలగి మంగళం కడుగుట అని నియమం అన్నమాట. అమంగళం అంటే దుష్ట ఆలోచన బయటికి వెళ్ళిపోవుట, సదాలోచన పుట్టుట అంటారు. మనందరం సదాలోచన ఉంది కాబట్టి ఇల్లు వదిలిపెట్టేసి దేవుడి దగ్గరకు వచ్చి చక్కగా శ్రద్ధతో భక్తితో కూర్చొని అయ్యగారు మాట్లాడొద్దంటే నిశ్శబ్దంగా ఉండి పలకండి అన్నప్పుడు గట్టిగా చెబితే దీన్ని సదాలోచన అంటారన్నమాట. ఇదే కళ్యాణము. కళ్యం అతీతి కళ్యాణం. అమంగళం పోవడానికి ఇదే గొప్పనైన సంకేతము అన్నమాట. పాణిగ్రహ సర్వ కళ్యాణ జననం, సర్వ శత్రు నివారణం. దీని వలన ఎవరు శత్రువులు ఉండరట. శత్రుత్వం అంటే ఏంటో తెలుసా అండి? ఇక్కడ నేను ఉదాహరణకు ఒకటి చెప్తాను. మనకంటే ముందు కూర్చున్నవాడు దేవుడు కనబడకుండా అడ్డు కూర్చోబడితే ఎదురు వాడిని తిట్టేసుకుంటాడు. ఈయన అడ్డు కూర్చున్నాడు, ఈయన ఎప్పుడు పక్క జరుగుతారో. అలాంటివన్నీ మనం తొలగించుకుందాం. ఒకసారి చూసి మనం కూర్చుందాం. పాపం ఇంతమంది కూర్చోకపోతే కళ్యాణం సమృద్ధి కాదు కదా. మనం చూడడానికి పక్కోడిని తిట్టుకుంటే మన మనసు మన వాక్కు పాడైపోతుంది. తనకి వామకరయో భద్రీయాదో. అందరూ ఒకసారి నమస్కారం అడ్డు తీయండి. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. కంకణాలకు మా అందరు దండం పెట్టుకోండి. బోల్ సీతారామచంద్ర భగవానికి బాగా ముహూర్తం వేయడం. అందరు చప్పట్లు కొట్టాలమ్మా. ఓం రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు. స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ ధరింపజేశారు. ఇప్పుడు మనందరికీ కూడా స్వామివారికి రెండో యజ్ఞోపవీతం వేసిన తర్వాత మనందరికీ కంకణాలు అందుతాయి. ఓం అనంతరాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. బోల్ సీతారామచంద్ర భగవానికి. అందరూ చప్పట్లు కొట్టాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాద్ ఆయుష్య క్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు వేదః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తోస్తు. బోల్ రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి, రామచంద్ర భగవానికి. మనందరికీ కూడా స్వామివారికి రెండో యజ్ఞోపవీత ధారణ జరిగింది. మేడం ఆపండి. దేనికి రెండో యజ్ఞోపవీతము అంటే స్వామివారు అమ్మవారిని స్వీకరించిన ముందు వరకు బ్రహ్మచర్యంలో ఉంటారట. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? చదువుకునుట అని అంటారు. అంటే బ్రహ్మచర్యంలో విశ్వామిత్రుల వారి దగ్గర అన్ని సమస్తమైన విద్యలు అభ్యసించిన తర్వాత విశ్వామిత్రుల వారు ఒక సీతాదేవిని స్వీకరించుట కొరకు నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పి
అప్పుడు స్వామివారికి రెండో యజ్ఞోపవీత ధారణ. స్వామివారు రెండో యజ్ఞోపవీతం వేసుకున్నారు అంటే మనందరినీ రక్షిస్తారట. సీతాదేవిని అప్పచెప్పబోతున్నాము స్వామి, దానికి గృహస్థాశ్రమ స్వీకరణకు రండి అంటారు. మనకి వర్ణాశ్రమములు 4. ఒకటి బ్రహ్మచర్యం, రెండోది వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం. అయితే ఈ 4 వర్ణాశ్రమములలో గృహస్థాశ్రమ ధర్మం గొప్పదట. బ్రహ్మచర్యంలో వంట చేయొద్దట. వానప్రస్థాశ్రమంలో వంట చేయొద్దట. వానప్రస్థాశ్రమం అంటే తెలుసా అండి? పెళ్ళయిన తర్వాత, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, బరువు బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండొద్దట. దేవుడి దగ్గరికి వెళ్ళి సర్వసంగము భగవంతుడికి అర్పితం చేయాలట. తులసి కాడలు కోసి పూలు అర్పణ చేయాలి. దాని వానప్రస్థాశ్రమము అంటారు. అక్కడ వంట చేయడానికి వీల్లేదు, దేవుడు ఏది పెడితే అదే తినాలి. మరి సన్యాసాశ్రమంలో కూడా వంట చేయొద్దట. దేవుడి సంకల్పం, దేవుడి నామం తలుచడమే సన్యాసాశ్రమం. ఒక్క గృహస్థాశ్రమ ధర్మంలో ఉండే వాళ్ళకి వంట చేసే అధికారం. అందుకోసమే రాముల వారికి గృహస్థాశ్రమ స్వీకరణ అని సీతాదేవిని అప్పచెప్తున్నాము స్వామి. దానికి రెండో యజ్ఞోపవీతాన్ని ధరిస్తే మీరు మమ్మల్ని అందరినీ రక్షిస్తారు అని మాకు అపారమైన నమ్మకం. రాముల వారికి రెండో యజ్ఞోపవీత ధారణ ధరింపజేశారు మన అర్చక స్వామి వారు. బోల్ సీతారామచంద్ర భగవానికి కంకణాలు పంపిద్దాం. మా కంకణాలకు మళ్ళీ ఒకసారి నిశ్శబ్దంగా ఉండండి. మేము కళ్యాణం కొనసాగిస్తుంటాము, మీరు కంకణాలు ధరింపజేసుకోండి. మాట్లాడితే కంకణం ఇవ్వడం ఆగిపోతుంది. ఇది ఒక్కటే సూత్రం. ఇక్కడ మాట్లాడకుండా మీ అఫ్సిగూడ ప్రాంతాలకి ఎంత శ్రద్ధ ఉందో చూస్తాం. ఇప్పుడు ఇదే మాకు మొట్టమొదటి సంవత్సరం. ప్రతి చోట ఒక మంచిని చేస్తే ఆ మంచిని మాకు అందరూ చూపించారు. ఈసారి ఇక్కడ కూడా మాకు చూపించాలి. నిశ్శబ్దంగా కళ్యాణం జరగాలని మా తపన. ఇక్కడ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. చిత్రో భాగవతోత్తమాన్ శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రతంత్రజ్ఞాన్ శ్రీ వైష్ణవాన్ గంధ పుష్పబల తాంబూల దక్షిణాక్షదాది విహితో జయిత్వా ప్రేషయేదు. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. మా కంకణాలు కొంత కంకణ లోకంలోంచి కళ్యాణ లోకంలోకి రావాలి. అంటే అమ్మవారి గోత్రము స్వామివారి గోత్రంలోకి కలుపుటేటువంటి అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తున్నాము. దానికి మేము దాసానుదాసులై ఉంటాము అని చెప్పుతా అన్నమాట. ఒక 3 సార్లు అనాలి. ఇక్కడ కూర్చొని ఈ ఒక్క వాక్యం అనకపోతే కళ్యాణానికి దూరం అయిపోతామట. మీ సేవకులము అని ఒక్క మాట అంటే చాలట. ఆయన నావాడు అని మనల్ని రక్షిస్తాడట. అందరూ చెప్పండి, అహోదాస్యామి అహోదాస్యామి అహోదాస్యామి. తదః సామ్రాజ్యమితి యశస్కరితి ఆశీర్వాదం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వవర్ణరాణా సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. ఓం సీతారామచంద్ర భగవానికి తథా ఆగతాయ వరాయ ఆసనార్థం ఉదగగ్రం కూర్చం దద్యాత్. బోల్ రాజా రామచంద్ర భగవానికి. మా ఇందాక సీతాదేవి తరపున ఎవరెవరు ఉంటా అన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞాపన. మా రాముల వారికి కట్న కానుకలు ఏమొద్దు, ఒక బంగారు సింహాసనం ఇవ్వండి చాలు. అది కూడా ఆదిశేషుడు అంత ఇస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. వచ్చే సంవత్సరం బంగారు ఆదిశేషుడు నిజ రూపంలో ఉండే అంత బంగారం అయితే స్వామివారు సర్దుకుంటాడు, ఏదో పర్వాలేదని. ఎందుకంటే ఆయనకు ఎంత బంగారం ఉందో నిన్న చెప్పుకున్నాం. భూమి 10 రెట్లు పెరిగితే ఎంత బంగారమో శంఖనిధి అనే అంత బంగారు పర్వతం ఉందట. ఆయనకి ఏమిస్తే సరిపోతుంది? ఇలా మనం ఒక 20 తులాల బంగారం వేసుకున్నా సరే తృప్తి అప్పుడప్పుడు అనిపించదు. మరి స్వామివారికి ఎంత వేస్తే తృప్తి ఉంటుంది? ఏమీ అవసరం లేదట. ఓ దర్భాసనం ఇచ్చి అమ్మవారే బంగారం, ఆ బంగారాన్ని మీకు అప్పచెప్తున్నామంటే ఆయన లొంగిపోతాడట.
అంత గొప్ప మనసు కలిగిన వాడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆర్తితో పిలిస్తే పలికేవాడు. స్వామి నా శక్తి ఇంతేనయ్యా అంటే సర్దుకపోతాడట. ఆయనకు ఒక దర్భ సింహాసనం వేశాము. తతః ఆసనార్థం ఉదగగ్రం కోర్చంద్రత్యాత్ అయంతే విష్ఠరో విష్ఠరో విష్ఠరదః తతః ప్రదద్విష్ణురిది పాద ప్రక్షాళనం కుర్యాత్ అనే ఇమమ్మే గంగేత్యనువాగేన పుష్పోదక స్నపనం కుర్యాత్. మంగళ వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి 1 అడుగు భూమి నుంచి బ్రహ్మలోకంకి వెళ్ళగానే 1 పాదం అప్పుడు బ్రహ్మదేవుడికి అడిగాడట. ఆ కీర్తనతో మన రాముల వారి పాదపద్మములని పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఓం ప్రదద్విష్ణుస్తవతే వీర్యాయ భృగోన భీమక్కుజరోగిరిష్టాః యత్యోరుజద్విజవిక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శతద్రిస్తోమగం సచతాపరుక్ష్ణియ అసిక్నియ వరుద్ధతే మృతస్థయార్తీయ శృణుక్యాత సోమయ ఋతంచ సత్యం జాబేత్థాత్తపసోద్య జాయత సువాన ఇందుః అర్చత ప్రార్చైతి దేవబలం కృత్య. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధావోర్చత అర్చంత పుత్రక ఉత పురంధరిష్వర్చిత ప్రార్చత సకలారాధనే స్వర్చితమస్తు. స్వామివారి పాదములకు సకల ఆరాధనములు చేస్తున్నారు. సకలారాధనే స్వర్చితమస్తు. స్వామివారి పాదపద్మములకు పూలమాల అలంకారతో సకలారాధనే స్వర్చితమస్తు. అది మధువర్గం దది మధు సంమిశ్రం స్వర్ణపాత్రే నిధాయ మధువాతేతి మధుం దధి క్రావణ్యేతి దధిమభిమంత్రియ. ఓం మధువాదారదాయతే మధుక్షరంతి హిందవః మాద్వేర్న సందోజధేః మధురక్తముదోజతి మధుమత్పార్థివగుండజః మధుద్యౌరస్తురప్పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుంభస్తు గౌర్యః మాద్వీర్గావో భవంతు నః దరిద్రావణ్ణో అకార్యం విష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరత్రణాయోగం శ్రీహారిషతు. యన్మధురైతి మంత్రేణ మధువర్గం ప్రాశే ప్రణవేన త్రిప్రదక్షిణమాలోఢ్య ప్రణవేన త్రిప్రదక్షిణమాలోఢ్య అయంతే మధువర్గో మధువర్గో మధువర్గః. రాముల వారికి మధువర్గ ప్రాశన చేస్తున్నారు. అందరు చూసి నమస్కారం చేసుకోండి. బోల్ సీతారామచంద్ర భగవానికి. అయంతే మధువర్గో మధువర్గో మధువర్గః హస్తం ప్రక్షాళ్య ఇవం వస్త్రాణి వస్త్రాణి దద్యాదు. స్వామివారికి కళ్యాణంలో పట్టు పీతాంబరములైన వస్త్రములు సమర్పణ చేస్తున్నారు. ఒకసారి భక్తులందరూ చూసి నమస్కారం చేసుకోండి. భక్తులందరి తరపున ఒక ఆలయ తరపున భక్తుల తరపున స్వామివారికి కళ్యాణ వస్త్రాలు తెచ్చారు. వారి తరపున మన అర్చక స్వామి వారు భగవంతుడికి అర్పణ చేస్తున్నారు కళ్యాణ వస్త్రములు. బోల్ సీతారామచంద్ర భగవానికి. ఓం ఇవం వస్త్రాణి దేవదావదాదయవారక్షత్రావంతవాహదర్గాః అవాదరితమన్రోతాని విశ్వాః మిత్రావరుణాసచేదే ఋతేన మిత్రావరుణాసచేదే చరణం పవిత్రమితి గామర్చయేత్. చరణం పవిత్రం విదదం పురాణేన బోధస్తరతి దృష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన బోధాది భగవానికి. ఈ సమయంలో ఒక గోవుని పూజ చేసి వదిలిపెట్టారట. పూర్వకాలంలో రాజుల కాలంలో నిలువ అంటారట. మనం ఇప్పుడు అంత చేయాలంటే అన్ని పరీక్షలేనట. ఏం చేద్దామన్నా అంత భావనతో వెళ్ళిపోతున్నాం. అనుగ్రహం కూడా భావనే అవుతుంది అని భయం వేస్తుంది. అలా కాకూడదు, భావన నిజంగా రావాలి అని ఒకసారి చరణం పవిత్రమితి కామర్చయేదు మాతా రుద్రాణామితి కామృజయేదు మాతా రుద్రాణాం దుహితావతో నాగస్వసాదిత్యానామ మృతస్య నాభిః ప్రణవోతం చిదుకుజయజనాయ మాగామనాగా పిబదం వదిష్ట పిబదోదకం దృణాన్యత్తు ఓముత్సృజత గోవింద. ఓముత్సృజత ఒక్క ఎగరవేశాం. అది ఎవరి దగ్గరకు వెళ్ళింది చూడండి. గోవింద. ఓముత్సృజత క్రమకమూర్తం విసృజేత్ తదో దైవజ్ఞాః ఘటికా జలేంద్రేణ ముహూర్తం సంయగవలోక్య రాత్రో నక్షత్రమార్గమవలోక్య మధ్యే యవనికాం నిధాయ తతః లోకాచారక్రమేణ మంగళాష్టకాంచ మహాసంకల్ప పఠనం కుర్యాత్. బోల్ సీతారామచంద్ర భగవానికి. స్వామివారు అమ్మవారు మంగళకరంగా ఉండాలని 8 శ్లోకాలు చదువుతాము. మంగళ వాయిద్యం వాళ్ళు
మంగళాష్టకములు. గంట కొట్టినప్పుడు కొట్టండి, గంట ఆపినప్పుడు ఆపండి, లేచి నిలబడండి అమ్మా. అది కింద పడుతుంది. తదహ మంగళాష్టకాంచ పఠేద్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలావదానా సులగ్నే సావధానా శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరం భోగుణానాన్నిధిః పూర్వాచార్యగతం వదేమి తపద శ్రీపాంజరాత్రాగమః విశ్వక్సేన విభీజన ప్రభృతిర్భక్తైः సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషా కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీరంగే గరుడాచలేంజనగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చనిచదో పుణ్యాచలే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషా కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీరంగే గరుడ ప్రాసాదధ్వజదౌధమండప మహాసౌ వర్ణపీఠోల్లసదో ప్రాకారాంతర హేమరత్నరజమిర్జాజ్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాసంచ భక్షోత్సవం పాయాన్నో భగవాన్ పురాణ పురుషా కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా పత్ని జనకస్య పుత్ని సీతాంగన సుందర కోమలాంగి ఆయాన్నో భగవాన్ పురాణ పురుషత్ కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా మీనక్కచ్చ పరాసురో మీనక్కచ్చవసూకరో నరమృగ కుబ్జో మహాభార్గవో రామో యాదవ నాయకో బలసుక శ్రీకృష్ణ కల్గాక్వయః లోకానాన్ పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషా కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా వేదవ్యాధ పరాజరో జుగముని ప్రహ్లాద రుక్మాంగదో విశ్వక్సేన విభీషణశ్చ హనుమాన్ శ్రీవైనతేయాదయః ఏతైర్భాగవతోత్తమై ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीरामानुज भट्टरार्य षडगोपानन्द संकर्षणः श्रीसोदरजन भाञ्जन्य भरताचार्यै सदा वैष्णवैः एतैर्भागवतोत्तमैरनुदिनं संसूयमानोऽसुरः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना पुराण सार विभव श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्त फलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने పైగా భక్తులు భాగవతోత్తములు అవుతారు. ఎప్పుడవుతారో తెలుసా అండి? కోరికలు కోరకుండగా ఆరాధన చేయడం ప్రారంభమైనప్పుడు. మనందరం కోరికలు కోరుతాం, దేవుడి దగ్గర రావడం పెద్ద చిట్ట కనబడుతుంది. స్వామి నా పిల్లవాడికి విద్య రావాలి, స్వామి నేను బాగుపడాలి, నా ఇల్లు బాగుపడాలి, ఇవి కోరడం ధర్మమే. అశ్వమేధ యాగం ఒకటే కాదట, అశ్వమేధ యాగము లాంటివి 100 మహాయాగములు చేస్తే ఎంత పుణ్యమో ఒక్క ఆడపిల్ల పుట్టి కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుందట. అందుకోసమే ఆడపిల్ల పుట్టకపోతే మోక్షం లేదట. ఆడపిల్ల పుట్టిన నాడు భగవంతుడు ఆ దంపతులకు మోక్షం అనేటువంటి రాత రాస్తాడట. కానీ ఈ కాలంలో కొంతమంది అయ్యో ఆడపిల్లనా అంటున్నారు, కానీ ఆడపిల్లే పుట్టాలి, అబ్బాయి పుట్టాలి, వంశోద్ధారకుడు కావాలి, మోక్షకారకురాలు రావాలి. ఇద్దరు ఉంటేనే ఇంటికి అన్ని శోభలు ఉంటాయి. ఇప్పుడు మనం సాక్షాత్తు సీతాదేవిని రాముల వారికి అప్పచెప్పేటువంటి మహాదానము కన్యాదానాన్ని మనం కన్యాదానం చేయాలంటే
చేయాలంటే 16 మహాదానాలు కావాలట. మీ దగ్గర గోదానం చేయాలి. గోవులు ఉన్నాయా? అయ్యగారు ఎక్కడ గోవు ఎక్కడో ఉంది, నా దగ్గర ఏం లేదు. వస్తుంటే ఆవులు కనబడట్లే, ఆవుల లాంటివి ఇంకోటి కనబడుతున్నాయి. అయితే ఆవుతోనే దానం చేయాలి. గోదాన భూదానం. భూదానం గుడి కట్టడానికి ఇక్కడ పరీక్షలు కనబడుతున్నాయి. హిరణ్యదానం బంగారం చేద్దామంటే ఇప్పుడు బాగా ధరలు పెరిగాయి, చేయబుద్ధి కాదు. సాలగ్రామ దానం. సాలగ్రామ దానం ఎక్కడ ఉంది? ముక్తినాథ్లో ఉన్నాయి. అక్కడి నుంచి పోయి తీసుకొచ్చుకుంటే ఇంట్లో పెట్టుకోబోతుంది అని గుడికి ఇవ్వబుద్ధి కాదట. ఏం చేద్దామన్నా ఏదో ఒక చిన్న ఆటంకం ఏర్పడుతుంది. మరి ఏం చేస్తే కన్యాదానం పూర్తవుతుంది? మనసు తోచినంత చేతిలో దక్షిణ పట్టుకోండి. ఈ కన్యాదానం ఉత్త చేతులతో వదిలిపెట్టొద్దట, మీ మనసుకు తోచినంత. అయితే ఆలయం కమిటీ వాళ్ళు ఇటు వినాలి. కట్నాలన్నీ గుడికేనట, కన్యాదానం మాత్రం అయ్యగారికి చెందుతుంది. దానం చేసిన తర్వాత గ్రహించొద్దు అని ఒక నియమం. మీరు 11 రూపాయలు ఇచ్చి అయ్యగారు 5 రూపాయలు నాకు ఇవ్వండి అంటే అలాంటి అడగకుండా ఇవ్వకపోయినా ఏం తప్పులేదు, కానీ ఇచ్చి తీసుకుంటే అది పొరపాటు అవుతుంది. అందరూ గమనించండి. ఈ కన్యాదానంలో మహాసంకల్పం, ఇప్పుడు మహాసంకల్ప పఠనం చేస్తుంటాము. మీరందరూ సీతాదేవి అయి నమః అనండి. సీతాదేవి నమః అని మనసులో అనుకుండండి. అదో 11 సార్లు. రామాయ నమః అని 11వ సార్లు. రాముల వారికి సీతాదేవిని అప్పచెప్తున్నాము అని అంగీకృతము. ఇంతవరకు మేము కొద్దిసేపు మహాసంకల్ప పఠనం చేస్తాం. చేతిలో ఎంతో అంత దక్షిణ పట్టుకోండి. 1 రూపాయో 11 రూపాయలో 21 అందరూ వాళ్ళకి అర్థం కావాలి. మీకు ఎంతో అంత చేతిలో పట్టుకోండి. అయ్యగారు నేను డబ్బులు తేలేదు, ఇంట్లో ఉన్నారు, రేపు తెస్తా అంటే ఈ పుణ్యం పోయినట్టే అవుతుంది. మీకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అది పట్టుకొని చేయండి. లేకపోతే బాధపడకండి, ఉత్తగా మనసులో అనుకున్నా నడుస్తుంది. కానీ చిత్రగుప్తుల వారు చూస్తారు, ఎవరెవరు చేశారా ఎవరెవరు చేయలేదా ఓ తెల్ల పేపర్ మీద మన పేర్లు రాసుకొని తర్వాత డబ్బులుండి కూడా పెట్టలేదు కదా నీ సంగతి డబ్బులు ఇచ్చేటప్పుడు చూస్తాను అని ఇచ్చే దగ్గర ఆపుతుంటాడు. దేవుడి దగ్గర పెట్టకపోతే దేవుడిచ్చిన జన్మ, దేవుడిచ్చిన వాకు, దేవుడిచ్చిన మనసు, దేవుడిచ్చిన పాదములు ఆయనకు వినియోగపడకపోతే ఎందుకండి ఈ జన్మ అనే భావనతో మనం స్వామి నీ కైంకర్యంకి నాకు ఇంతే శక్తి ఉంది చేస్తున్నాను అనే మంచి మనసుతో మనందరం చేద్దాము. అందరూ ఒకసారి గట్టిగా బోల్ సీతారామచంద్ర భగవానికి. మా అందరు చెప్పాలి, ఆ చివరి నుంచి వినపడట్లేదు, ఇక్కడ వాళ్ళే అంటున్నారు గట్టిగా. ఈసారి అక్కడి నుంచి రావాలి. రాజా రామచంద్ర భగవానికి. ఇప్పుడు గుడి అంతా రామమయమైంది. కొద్దిసేపు మహాసంకల్ప పఠనము. అందరూ చేతిలో దక్షిణ పట్టుకొని కూర్చొని కుడి తొడ మీద ఆ చేతులు పెట్టుకోండి. ఓం అధానంతవీర్యస్య శ్రీనారాయణస్య అజింత్యాపరమితి శక్త్యా భ్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానాన అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్య జల పృథివ్యావరణే సప్త విరావృతే దిగ్గుజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తకానాం అధోభాగే మహానాలాయమాణ ఫణిరాజరాజతేజస్య సహస్రఫణామండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతికాంతి అష్టదిగ్గంధి జుండాదండోత్తంబిదే లోకాలోక జలవల్యతే లవణేక్షుజరాదర్భిదతి క్షీరజుందోద్గార్ణవే పరివృతే జంబోప్లగ్జగ్జక్రోంజ సాగజాల్మల పుష్కరాగ్య సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యరకావతే ప్రవృతి పుణ్యపత్తరే ప్రకాశితే ఇంద్రాగ్నియమనైరుతవరుణవాయుకుబేర ఈశానా జ్యేష్ఠదిక్పాలకే పాలితే లోకాలోక పర్వతైరావృతే మాహేంద్రమణయ సఖ్యశక్తి హిమవదృక్షవద్వింధ్య పారిజాతాది సప్తకులాచలైః మతంగ హిరణ్యశృంగ మాల్యవత్ కిష్కింధ ఋష్యశృంగాఖ్య పంచదశ పర్వతేశ్చాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజతో వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గాంధార
విదర్భ విదేహ బాక్లిక బర్బర కేకయ గోదల కుందల సురాసు సురసేన సేవన డింకణ కొంకణ మత్స్యమర్ద్ర పార్శ్వ గూర్జన యవన జాలాంగ్లి దాల్వచ్ఛేది సింధు ప్రకృతి వివిధ దేశ భాషా భూమి పాలై పాలితే గంగా గౌతమి యమునా సరస్వతి కృష్ణవేణి బౌధా భీమరది తుంగభద్రా రేణుకామలా పహారిణి కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశకీ గండకీ విచిత్రకవదిష్టా ప్రవర కాశ్యమీ సరయో సర్వపాపః కుజావతి ఫల్గుణి గరదోయా పుణ్యదా ప్రణీతాద్యనేక పుణ్యకల్ప సావిత్రకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహ కల్పే స్వయంభవ స్వారోచిత ఔత్తమతామసరైవ దదాక్షుప దక్ష బ్రహ్మ ధర్మ రోత్యాది భోత్యాది ధన్వంతరే మధ్యగత సప్తమే వైవస్వతవన్మంతరే మత్స్యకూర్మవరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి నవమే बौद्धावतारे अष्टाविंशतितमे महायुगे सप्तदशलक्ष अष्टाविंशति सहस्रपरिमिते कृतयुगे जयाते द्वादश लक्ष षण्णवति सहस्रपरिमिते त्रेतायुगे जयाते अष्टलक्ष चतुष्षष्टि सहस्रपरिमिते द्वापरयुगे जयाते चतुर्लक्ष द्वात्रिंशत् सहस्रपरिमिते कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दनादि नागार्जुनादि षट्युगे तृतीये शालिवाहन जगे अस्मिन् वर्तमान व्यवहारिक प्रमाणेन प्रभवादि संवत्सर ఇక్కడ ఈ కన్యాదాన సంకల్పం చెప్పకపోతేనట మానవుడై పుట్టి వ్యర్థమట. ఎందుకంటే పలికే పలుకులు అక్షరములు పలికే అవకాశం వచ్చింది. ఈ కన్యాదాన సంకల్పం చెబితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుందట. ఇంకా ఇందాక కొంతే చెప్పాం, యవాపకర్షపక్రమే సూర్యమండల పర్యంతం వస్తే ఎంతనో అంత పుణ్యం కలుగుతుందట. అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా అండి? ఒక్కొక్క గింజ తీసి అటుపక్క నుంచి ఇటుపక్క పెట్టాలట. ఎన్ని యుగాలైనా అవి అయిపోవు, అంత పుణ్యం కలుగుతుందట. స్వామి వారి తరపున, అమ్మవారి తరపున తిలాపకర్షపక్రమై చంద్రమండల పర్యంతం, భూమి నుంచి చంద్రుడు దాకా నువ్వులు పోస్తే ఎంత వస్తాయో అంత పుణ్యం వస్తుందట అమ్మవారి తరపున. అందుకోసమే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుట్టాలట. ఆడపిల్ల పుట్టింది అంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టట. లక్ష్మీదేవి వచ్చిందా సమస్త సంపదలు కలుగుతాయి. కన్యాదానం వలన మోక్షం కలిగితేనే అది సంపదట, లేకపోతే ఎన్ని డబ్బులున్నా ఆ జన్మ వ్యర్థము అంటారు. సాక్షాత్తు సీతాదేవిని మనందరం స్వామివారికి అప్పచెప్పబోతున్నాము. అమ్మ అందరూ చెప్పాలి ఇప్పుడు, భగవానికి. మళ్ళీ గట్టిగా చెప్పట్లే, వెనక వాళ్ళు చెప్పట్లేదు, అడిగినదే చెప్తున్నారు. ఈ సంకల్పం అనకపోతేనట ఇవాళ భోజనం చేసి కూడా ఉపయోగం లేదట, ఇక్కడికి వచ్చే ఉపయోగం లేదట. ఇక్కడికి వచ్చి కాదు, మానవుడుగా పుట్టే వ్యర్థమట. చెప్పకపోతే, చెప్పితే చాలట 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుందట. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు, వాడు చదవకపోతే మనసంతా బాధ. వాడే బాగా చదివి గుణవంతుడవుతే ఆనందం. పోనీ బాగా చదివి గుణవంతుడు కాకపోతే అదో దుఃఖం. అలాగా ఈ స్వామివారి కూడా నా దగ్గర దాకా వచ్చావు కదా, నాకు అప్పచెప్పే మహాసంకల్పంలో కన్యాదాన సంకల్పం చెప్తే తప్పకుండా నువ్వు అనుగ్రహిస్తాను. నన్ను ఆశ్రయించకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టమైన సీతాదేవిని ఆశ్రయించినా నేను అనుగ్రహం ఇస్తాను. నాకు ఇష్టమైన హనుమంతుల వారిని ఆశ్రయించినా నేను అనుగ్రహం ఇస్తాను అంటారట. అందరూ చెప్పండి, బోల్ సీతారామచంద్ర భగవానికి. మా అయోధ్యకు వినపడాలి ఇంకా గట్టిగా, రాజా రామచంద్ర భగవానికి. అమ్మ అందరూ చెప్పండి, మామ. మళ్ళీ తగ్గిపోయింది, ఇంకా గట్టి. అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ మహతి సంసార చక్రే నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః. మనుషులుగా పుట్టాం కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాం. ఓ చీమగా పుడితే చెప్పగలుగుతామా? భగవంతుడు ముందే వరం ఇచ్చాడట, ఇవన్నీ పలకండి, నా దగ్గరికి రండి అని. మళ్ళీ చెప్పాలి అందరూ, మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం
నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీరామచంద్ర స్వామి కైంకర్య రూపం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం ఏకవింశతి కులోద్ధరణం కన్యాదానం కరిష్యే కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదాన షోడశ మహాదానాని శ్రీరామచంద్ర స్వామి వరదాభయ హస్తే దద్యాత్ కన్యాదానం కరిష్యే. ఈ కన్యాదానతో 4 దానాలు చేయాలట. గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానం. 4. అయ్యా మాట్లాడొద్దు ఇక్కడ, మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కంట్రోల్ చేయాలి. ఈ 4 దానాల వల్లనే మనకు మోక్షలోకంకి వెళ్ళడానికి సంకేతం. అయితే చూడండి, ఒక ప్రసాదం కింద తెచ్చి ఇద్దరికి పెట్టారనుకోండి, అక్కడి అయ్యగారు నాకు పెట్టరా అని అడుగుతుంటారు. అది ఇంతకంటే దానికంటే ఇదే గొప్పదట. ప్రసాదం రాకున్నా పర్వాలేదు, రామనామామృతం రావాలి అని దీనికి ఉన్న ప్రాధాన్యత. అందరూ చెప్పాలి గట్టిగా, బోల్ సీతారామచంద్ర భగవానికి. ఇంత గట్టిగా చెప్పాలి అందరూ. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే గోదానం కరిష్యే సర్వశస్య శ్రయా భూమి వరాహేణ సముద్ధృత యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే భూదానం కరిష్యే హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చ మే హిరణ్యదానం కరిష్యే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే సాలగ్రామదానం కరిష్యే. ఒక శ్లోకం ఎంత పుణ్యమో మనకు చెప్తుంది. కన్యాం కనక సంపన్నాం. సీతాదేవిని ఎలా అప్పచెప్పాలో తెలుసా అండి? కళ్ళు తప్పితే మిగతా శరీరం మొత్తం బంగారు వస్త్రం కుట్టించి అప్పచెప్పాలట. బంగారు వస్త్రం కుడదాము మనం? అయ్యగారు మాకే తగ్గుంది, ఇంకా సీతాదేవికి ఏమి ఇస్తాము? అలా చేయడం కొంచెం కష్టం. కన్యాం కనక సంపన్నాం. అమ్మా మాట్లాడద్దు, నిశ్శబ్దంగా ఉంటేనే మీ అందరూ వింటారు. కనకాభరణేర్యుత, ఆభరణాలతో అప్పచెప్తే కనకాభరణేర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం. అలా చేస్తే బ్రహ్మలోకం దాకా వెళతామట. అలా కన్యే మమాగ్రతో భూయాత్, ఇలా 2 చేతులతో వదిలిపెడితేనట కన్యే మమాగ్రతో భూయాత్ వెళ్తారట. మరి మీరు దానం చేసింది ఎవరు చూస్తారు? వీళ్ళంతా చూసిన వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారో రాలో తెలియదట. పంచభూతాలు మీ దగ్గర నుండి చూస్తాయట. విశ్వంభర పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతా. మీరంతా శ్రద్ధగా కూర్చున్నారా, అశ్రద్ధగా కూర్చున్నారా? ప్రసాదం గురించి వచ్చారా, దేవుడి గురించి వచ్చారా? అయ్యగారు ఎంతసేపు చేస్తాడు, కళ్యాణం ఎప్పుడైపోతుందా అని ఆలోచించున్నా పంచభూతాలకి
తెలిసిపోతుందట. అందుకోసమే ఇక్కడ ఉన్నంతసేపు సదాలోచనే. ఇప్పుడు మనం అటు చూడగానే నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవద్దట, మన చుట్టూ పక్కనే వెళ్తాం. అప్పుడు పంచభూతాల నుండి నిజమండి వీళ్ళు చెప్పింది ఫలానా క్రోధినామ సంవత్సరంలో నిజంగా దేవాలయంలో ఉండి మనస్ఫూర్తిగా అక్షరాలన్నీ పలికి కన్యాదానం చేశారు, వీళ్ళను మీరు స్వీకరించాలని పంచభూతాలు చెప్తాయట. అందుకోసమే శ్రద్ధగా ఉండండి అని కోరేదన్నమాట. సాక్షి ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృనాం తారణాయవై. ఈ కన్యాదానం వలన పితృదేవతలందరికీ మోక్షం కలుగుతుందట. ఏ పిల్లవాడైనా తల్లిదండ్రుల మాట వినకపోతే వాడు పుత్రుడు కాదట. తల్లిదండ్రులకు మోక్షం కలిగిస్తేనే వాడు పుత్రుడు అంటారు. అందుకోసమే మనందరం ఇప్పుడు సమయం ఆసన్నమైంది, అందరూ గట్టిగా చెప్పాలి బాల్ సీతారామచంద్ర భగవానికి. ఒక 5 నిమిషాలు భజన చెప్పుకొని జిరకల వెళ్ళ ధారణ ముహూర్తం సమయం ఆసన్నమైంది. అందరు చెప్తారా? గట్టిగా చెప్పాలి, గట్టిగా గోవిందా. ఇలా చెప్తే సరిపోదు, ఇంకా గట్టిగా చెప్పాలి గోవిందా. మా విని చప్పట్లు కొడుతూ భజన హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద. చప్పట్లు వినబడుతున్నాయి కానీ నామం వినబడట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా అండి? నారాయణ గోవింద హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరినారాయణ జయ నారాయణ హరినారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద భజ నారాయణ గోవింద ద్వారక కృష్ణ గోవింద ద్వారక కృష్ణ గోవింద యశోద బాల గోవింద యశోద బాల గోవింద ద్వారక కృష్ణ యశోద బాల ద్వారక కృష్ణ యశోద బాల ద్వారక కృష్ణ యశోద బాల ద్వారక కృష్ణ యశోద బాల మురళీలోల గోవింద మురళీలోల గోవింద పాండురంగ గోవింద పాండురంగ గోవింద పండరినాథ గోవింద పండరినాథ గోవింద పాండురంగ పండరినాథ పాండురంగ పండరినాథ శ్రీరంగనాథ గోవింద శ్రీరంగనాథ గోవింద జై జై గోవింద జయ హరి గోవింద జై జై గోవింద జయ హరి గోవింద వెంకటేశ 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 పాహి మాం వెంకటేశ 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 పాహి మాం వెంకటేశ పాహి మాం రామచంద్ర రక్ష మాం వెంకటేశ పాహి మాం రామచంద్ర రక్ష మాం రామచంద్ర రక్ష మాం సీతాదేవి పాహి మాం రామచంద్ర రక్ష మాం సీతాదేవి పాహి మాం సీతాదేవి పాహి మాం రామచంద్ర రక్ష మాం సీతాదేవి పాహి మాం రామచంద్ర రక్ష మాం రామచంద్ర పాహి మాం సీతాదేవి రక్ష మాం రామచంద్ర పాహి మాం సీతాదేవి రక్ష మాం రామచంద్ర 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 పాహి మాం రామచంద్ర 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 పాహి మాం బోల్ రాజా రామచంద్ర భగవానికి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. సీతాదేవి రాముల వారు అడుగుతున్నారట. ఇద్దరు ఎదురు నిలబెట్టారు. ఈ దానము ఆ దానము అని ఎందరూ అవ్వబోతున్నారు. అమ్మవారిని చూచుట మనకి ముహూర్తమట. ముహూర్తే దేశికోత్తమ. ఏది ముహూర్తము? జీలకర్ర వెళ్ళ ధారణమే ముహూర్తం. మంగళసూత్రం లోకాచారము అంటారు. ఆచారం వేరు, ధర్మసూత్రం వేరు. ఇదే గొప్ప ముహూర్తం కాబట్టి మనందరం చప్పట్లు కొడుతూ రాముడు సీతాదేవి ఒకటయ్యే వేడుకను మా ఆలయానికి వేడుక చేద్దాం. మన ఆలయానికే కాదు, మన భారతదేశానికి వేడుక చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం సీతారామచంద్ర భగవానికి. ముహూర్త వేడు. ఓం ధ్రువంతే రాజా వరుణ
సజీర గుణధారణ ముహూర్త ముహూర్తస్తు. సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి. లోకంలో మనని కూడా చూసి మన జన్మ పవిత్రమైపోతుందట. మన సీతాదేవి రాముడ బొట్టు పెట్టుకోవాలి. మాంగళ్య సుఖదేవత భ్యోమాస్త్రం సమర్పయాముఖేనోపచారకేణ స్నానాంతరం వస్త్రార్థం దివ్య శ్రీచంద్రం హరిద్రాచూర్ణం సమర్పయ కుంకుమ పుష్పై పూజయామి. మా అందరూ చెప్పండి మహాలక్ష్మీ నమః. మా అందరూ చెప్పాలి. సౌభాగ్యం దగ్గర లోపం చేస్తున్నారు, గట్టిగా అనాలి మహాలక్ష్మీ నమః. సీతాదేవ్యై నమః. లక్ష్మీదేవి ఎలా అనుగ్రహింపజేస్తుందని ఈ అష్టోత్తరం చెప్తుందట. ఎవరైతే అంటారో ధర్మ నిలయాయ నమః అన్నవాళ్ళు పిలిచిన విభావర్యే నమః ఆదిత్యే నమః దైత్యే నమః దేవతాయ నమః వసుధాయ వసుధారణే నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీరోద్భవాయ నమః అనుగ్రహప్రాయ నమః ధైర్యమాయ నమః హరివల్లభాయ నమః శోకాయ నమః అమృతాయ దీప్తాయ లోకయోగినాయ ధర్మనిలయాయ కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షేయ పద్మసుందర్యే పద్మోద్భవాయ పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మజే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంధాయ నమః సుప్రదన్నాయ నమః ప్రదాదాభిముఖే నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రదోహద చంద్రభుజాయ చంద్రరూపాయ ఇందిరాయ నమః ఇందిరాయ నమః ఆగ్రాజన్యే నమః పుష్టే నమః శివాయ నమః శివకర్యే నమః సత్యే నమః విధాన విశ్వధరణ్యే నమః పుష్టే నమః దారిద్ర్య వీరవిష్కరణ్యే నమః ధాన్యాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయే నమః భాస్కర్యే నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః ఈశ్వరవసుందరావతారాంకాయ నమః హరణ్యే నమః హేమమాలిన్యే నమః ధనధాన్యకర్యే నమః జిద్ధయే నమః శ్రేణోమ్యాయ నమః శుభప్రదాయ ఉపవేత్మకదాయ నమః భరణత్నాయ శుభాయ ప్రాకారాయ సముద్ర తనయాయ నమః జయాయ నమః మంగళదేవ్యే నమః విష్ణువక్షస్థలస్థితాయ విష్ణుపత్యే ప్రసన్నాద్య నారాయణ కుమారస్థితాయ దారిద్ర్య ధ్వంసన్యే నమః దేవ్యే నమః సర్వోపద్రవారుణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే బ్రహ్మవిద్యాత్మకాయ త్రికాలజ్ఞాన సంపదాయ భువనేశ్వర్యే నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ శ్రీదేవి నమః శ్రీ భూదేవి శ్రీ నీలా శ్రీ గోదావరి జవంత శ్రీ గరుడాయ నమః. మా అందరూ ఆపండి, అందరూ చెప్పండి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీ మాంగళ్య సూత్ర దేవతాయై నమః. ఇప్పుడు స్వామివారు అమ్మవారి మెడలో మంగళ సూత్ర అర్పణ చేయబోతున్నారు. ఇది కూడా ముహూర్తమే. ఇందాక జీలకర్ర బెల్ల ధారణం ఎలా ముహూర్తం జరిగిందో దీన్ని కూడా మనందరం అందరూ కరతాళ ధ్వనులతోని చప్పట్లు కొడితే సరిపోదు, నోరు భగవన్నామం అనాలట. మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే త్రైలోక్యం మంగళం గురు ముహూర్తం అంటే ఇదేనండి. ఎక్కడ వెళ్ళి ముహూర్తం చూడాలంటే అంశీ కూడా రామాలయంలోకి వెళ్ళి కళ్యాణం చూడాలి అన్నంత వైభవంగా జరిపిస్తున్నారు భక్తులంతా కూడా. ఇంత గొప్ప ధ్వని ఎక్కడ వినబడుతుందో అది ధర్మభూమి అంటారట. ధర్మభూమే కాదట, సద్ధర్మ కర్మభూమి అంటారట. సత్కర్మలు ఆచరించడానికి ఇది ఒక భగవంతుడిచ్చిన మార్గ. ఏకస్మిన్ స్వర్ణాధిపాత్రే ఏకస్మిన్ స్వర్ణాధిపాత్రే ప్రస్థపరిమితం మంగళాచారదండులా నిక్షిప్య హృదయ క్షీరయోర్ మధ్యలో పెట్టుకొని అక్కడికి పోయి నితీష్ దాన్ని ఇక్కడ మధ్యలో పెట్టుకొని అక్కడ తలంబారు ఆ మధ్యలో పెట్టుకుంటే అక్కడ పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. ఏతత్ క్షేత్రం శ్రీరామచంద్ర స్వామి నిత్య కైంకర్య ప్రసాద సిద్ధిరస్తు. భాగవతానాం భగవత్ సేవా కైంకర్య ప్రసాద సిద్ధిరస్తు. అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ప్రజామేకామ సమృద్ధ్యత. బోల్ సీతారామచంద్ర భగవానికి. మంగళ వాయిద్యం వాళ్ళు పిడికిడి తలంబ్రాల పెళ్లి కూతురు. అమ్మా దాని తగ్గట్టు చప్పట్లు కొట్టాలి, దాని తగ్గట్టే. ప్రజాపతి స్త్రియాజ్ఞ పుష్కయోరదాత్మకం కామస్య వృత్తిమానంద తస్యాగ్నే భాజయే హమాః మోద ప్రమోదానందః పుష్కయోర్నిః అస్సుర
ముత్యాల తలంబ్రాలు పోయబోతున్నారు. మన ఆలయం వాళ్ళు ఏ లోటు చేయకుండా అన్ని కూడా ముత్యాలు, అలంకారాలు, తోరణాలు, పందిళ్ళు, భోజనాలు, నీడనివ్వడానికి టీవీలు అవి అమ్మవారికి ఇష్టమైన ఉత్సవం కొద్ది గంటల్లో ఈ కళ్యాణ ఉత్సవం అక్కడ బయట లేదు లేదు పట్టు మందిరా కోడేయో మల్లి మార్కందేటో నా కండాం తోడి నాన్నబడే నుడిగో వారణా మాయిరం శుభావారం శైరో నారాయణ కండేన్ నమ్మేన్ పంతోడి గుణాహి గుణమరీతరాధిపతే భయకరీనం నిరాగానోస్తు కృపాదిజామిత్రో నాశ్వేదాన సహదోయా మనోదా వాడికి అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేదం పాటు ఉండదు. తర్వాత ఎవరికైనా దక్షిణ ఇచ్చిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు కాలాతీతం అవుతుంది. 1 గంట వరకు నాకు సమయం ఇచ్చారు. 5 నిమిషాల ముందే పూర్తి చేశాము. కళ్యాణ వైభవం అంతా కూడా కాలాతీతం అవుతే ఏమవుతుంది తెలుసా అండి? పిల్లలు ఆకలితో ఏడుస్తుంటారు. అది 10 నిమిషాల ముందే ప్రారంభం. నీల నీల ఇంద్ర నీల నీల కాంతి మోహనం బాలకీల కారు కోమలాయ విలాసో బాల బాల గాన చోర బాలకృష్ణ ఆశ్రయే రంగదిండి రంగ మంగళాంగ సూర్య భాసద సంగదాదురోత్తమ
రామచంద్ర భగవానికి మంగళ వాయిద్యం దగ్గర ఉన్నారు. ఇంకో మీకు కళ్యాణం పూర్తయిపోయింది. మళ్ళీ ఒక్కసారి చెప్పాలి. ఇది ఒక్కటి చెప్తే ఏ పొరపాటు ఉన్నా తొలగిస్తాడు. ఇది ఒక్కటి చెప్పకపోతే ఎంత పుణ్యం చేసినా దాంట్లో ఏదో చిన్న పొరపాటు ఉంటుంది. క్షమించడము అనే గుణం అమ్మవారు మనకు రాముల వారి ద్వారా ఇప్పిస్తుందట. అమ్మ నేను తప్పు చేశాను, పిల్లవాడిని ఏదో తెలియక ఆగదాయిగా ఉంటాను కదా, అవన్నిటిని తొలగించు అని భావన. మంత్రహీనం క్రియాహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం శ్రీరామచంద్ర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావ ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సర్వం శ్రీరామచంద్ర స్వామి సీతాదేవ్యాః చరణారవింద అర్పణమస్తు. మా అందరూ ఒకసారి మళ్ళ సంవత్సర కాలం దాకా గుర్తుండాలి. ఇప్పుడు లేచామంటే భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఈ రామధ్వని వినపడాలి మన చెవులలో. మళ్ళీ ఈ గొప్పతనం అంతా కూడా ఒకసారి గట్టిగా అందరూ ఓపిక తెచ్చుకొని ఈ ఒక్కసారి అంటే కళ్యాణం పూర్తయిపోతుంది. బోల్ సీతారామచంద్ర భగవానికి. ఇది అయోధ్య. అయోధ్య అంటే ఇదేనట. రాముడి నామం ఎక్కడైతే అపురూపంగా వినపడుతుందో అదే వైకుంఠంలో ఉండే రాముడు, అయోధ్యలో ఉండే రాముడు, భద్రాద్రి రాముడు, అప్సిగుడ రాముడు. మళ్ళొక్కసారి రాధా రామచంద్ర భగవానికి. ఇది సమృద్ధిగా ఉంది. ఇప్పటిదాకా ఇప్పుడు హాయిగా ఉంది. మనసులో భారం అంతా పోయింది. కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకు ఒక సూచన, అయ్యగారు వడిబియ్యం పోసే అయితే ఈ అక్షరం తీసి దేవుడి మీద పోస్తున్నారు, ఇంకా పోయకండి. దేవుడి మీద తలంబ్రాలు మాత్రమే అయ్యగారు పోశారు, అందరు పోయకండి. తెలియక కొంతమంది వేస్తున్నారు. దేవుడి మీద వేయని అవసరం లేదు, దేవుడు అక్షతలే మీ మీద వేస్తారు కొద్ది తర్వాత. ఇప్పుడు అది కొంచెం కష్టం. తలంబ్రాలు తీసి పెడతారు, తర్వాత సాయంకాలము ఎప్పుడో వచ్చి ఆ తలంబ్రాలు తీసుకెళ్ళండి. ఇక్కడ అయ్యగారు చెప్పిన సూత్రాలన్నీ ఇప్పటికి ప్రారంభించండి. భోజనం దగ్గర కూడా చిన్న సూచన, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వండి. కొంచెం ఓపికగా ఉండేవాళ్ళు ఉండి పెద్దవాళ్ళకు చిన్నపిల్లల భోజనాలు అయిపోయిన తర్వాత మీరు తినండి. అందరూ ఒకసారి వెంటనే పెట్టేవాళ్ళకి ఇబ్బంది, చిన్నపిల్లలకు పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది. ఓపికతో ఇంతవరకు కూర్చున్నాం. ఒక్కరితో ఆగాలంట. అప్పుడే ఒక్కరిదాకా అయిపోయింది. కూర్చోవాలంట. అప్పుడే లేవకండి, అప్పుడే లేవకండి, అప్పుడే లేవకండి. ఇంకొక నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి అమ్మ ఒక్క సైడ్ వాళ్ళు అమ్మ రెండో రోజు ఎవరు చెప్పాను లక్ష్మణ స్వామిని కింద పెట్టి రాముడు. ధన్యవాదాలు. అందరినీ పంపించగానే మిమ్మల్ని పంపిస్తాను, త్వరగా పంపిస్తాను. రెండో రోజు అయిన తర్వాత మూడో రోజు ఎవరు దయచేసి లేవద్దు, తొందరగా పంపించే ప్రయత్నం చేస్తాం. వాలంటీర్స్ అందరూ అమ్మ మీరు ఇక్కడ రాకండి, ఒక్క నిమిషం జరగండి. మీరు ఒక్క నిమిషం అమ్మ జరగాలి, అటు నాకు జరుపు. మీరు వెళ్ళిపోండి, అయిన వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మ పిల్లలు మీరు రోజు వెళ్ళిపోవాలి. అట్లా కాదు, మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, వాళ్ళ మిల్చి ఒక లైన్ ఫామ్ చేసి
దయచేసి భక్తులు ఒకరినొకరు దోచుకోవద్దు, వాలంటీర్లకు సహకరించండి. అందరూ ఒకేసారి మండపం పైకి నిలబడకూడదు. అయిపోయిన వాళ్ళు భోజన సదుపాయం సాయిబాబా గుడి గ్రౌండ్స్ లో కల్పించబడినది. భక్తులందరికీ అన్నప్రసాదం సాయిబాబా గుడి గ్రౌండ్స్ లో కల్పించబడినది. దయచేసి వెంటనే అమ్మా జనాలు మళ్ళీ తర్వాత తీసుకో పోసేయండి ఓన్లీ పోసేయండి అందరూ పెట్టేసి పోసేయండి స్వామివారికి పట్నాలు వాటి కాలు
మరిన్ని అప్డేట్స్ కోసం ఉషా కిరణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.